తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 3753 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా ఈ విడతలో ఇప్పటికే 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఏందో మా ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, ప్రస్తుతం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉదయం నుంచే ఓటర్లు, అంటే మిగతా చోట్లతో పోల్చుకుంటే నల్గొండలో ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా బరిలో దిగినట్టు, దాదాపుగా దానికి సంబంధించినటువంటి క్యూలో నుంచినట్టు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 1782 గ్రామ పంచాయతీలకు మొదటి రెండవ దశలో 1243 గ్రామ పంచాయతీలకు పోలింగ్ అయిపోయింది. మిగిలినటువంటి 539 గ్రామ పంచాయతీల్లో తుది దశ మూడో విడతకు సంబంధించి దేవరకొండ డివిజన్ తో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 22 మండలాల్లో అయితే పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి రెండు దశల్లో కూడా కొంత ఆలస్యంగా మందపడిగా సాగిన పోలింగ్ ఈ మూడో దశలో మాత్రం కొంత చురుకుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 9 మండలాల పరిధిలో కూడా ఇటు 269 గ్రామ పంచాయతీల పరిధిలో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ఇప్పటికే. అయితే మిగిలినటువంటి 227 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ఇప్పటికే 28% వరకు నమోదైనట్టుగా అయితే మనకు సమాచారం అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాల రూపంలో వెలువడడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే దాదాపు నల్గొండ జిల్లాలో ముగిసేందుకు వైపు అధికార యంత్రాంగం ప్రశాంతంగా ఏర్పాట్లు అయితే చేసింది. ప్రస్తుతం అయితే ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకునేందుకు బార్లు తిరుగుతూ ఇటు దేవరకొండ ప్రాంతంలో అయితే తండాల నుంచి ఎక్కువగా అయితే బయటకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యాపేట జిల్లాను పరిశీలిస్తే కనుక మొత్తం 124 గ్రామ పంచాయతీలు 6 మండలాల పరిధిలో అయితే ఈరోజు పోలింగ్ జరుగుతున్నాయి. వాటిలో 22 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 124 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరిగేందుకు వైపు సిద్ధమైన పరిస్థితి. 375 మంది అభ్యర్థులు అయితే సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలు అయితే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 93 వార్డులు ఏకగ్రీవం అయిపోయాయి. మొత్తం 1086 వార్డుల్లో ఇంకా 993 వార్డులకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. 114 గ్రామ పంచాయతీలు ఇక 6 మండలాల పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 22 మండలాల పరిధిలో ఉన్న 539 గ్రామ పంచాయతీలకు 74 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి 465 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే చెదురుమదురు ఘటనలు మినహా నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి 9 మండలాల పరిధిలో, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మండలాల పరిధిలో, సూర్యాపేట జిల్లాలో 7 మండలాల పరిధిలో కూడా మొత్తం 146 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు సూర్యాపేట జిల్లాలో కూడా కొనసాగుతా ఉన్నాయి. వెంకటరెడ్డి, ప్రస్తుతం అక్కడ దీనికి సంబంధించినటువంటి మొదటి విడత రెండో విడతలో జరిగినటువంటి ఏదైతే కొన్ని ఏర్పాట్లో జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు చూసుకుని మూడో విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గ్రామ పంచాయతీల మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో నల్గొండ జిల్లా చూసుకుంటే చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లితో పాటు గుండ్లపల్లి, గుర్రంపూర్, కొండమల్లపల్లి, నెరడుగొమ్మ, పెదాడిచర్లపల్లి ప్రాంతాలన్నీ కూడా ఎస్టీ సామాజిక వర్గాలు ప్రభావితం చేసే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు 34 ప్రాంతాలను ఇప్పటికీ గుర్తించిన పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఈ ఎన్నికల్లో తుది దశ ఊహించే దిశగా అయితే కసరత్తు మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఇక సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి నేళ్ల చెరువు, చింతలపాలెంతో పాటు గరిడపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, హుజూర్ నగర్, మట్టపల్లి ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇదంతా కూడా కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ లో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా కొంత
ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా దానికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలన్నీ దాదాపు 17 ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా పటిష్ట బందోబస్తు ఫ్లయింగ్ స్క్వాడ్లతో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగే విధంగా చర్యలు అయితే చేపట్టారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పలతో పాటు నారాయణపూర్, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మూతకొండూరు మండలాలు, భూదాన్ పోచంపల్లి ప్రాంతంలో కూడా ఇక ఈ రోజు చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడ కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు 18 ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అంతా కూడా చర్యలు చేపట్టి ముందుకైతే సాగుతున్న పరిస్థితి ఉండడంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు జరగబోయేటువంటి తుది దశ పోలింగ్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే కొన్ని చోట్ల కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.